గత 3 రోజులుగా నిరాహార దీక్ష చేయుచున్న న్యాయపరమైన డిమాండ్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నెరవేర్చాలని ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కురసంగ వేణు సంఘీభావం తెలుపుతూ డిమాండ్ చేశారు. వాస్తవానికి ఎన్నో ఏండ్లుగా ఆకలితో అలమటిస్తూనే ఉద్యోగాలు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వీరు ధర్నాలు చేస్తే సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ సర్కార్ నేడు వీరిని పూర్తిగా నిర్వీర్యం చేశారని, దాదాపు 65 నుంచి 70 సంవత్సరాల వృద్ధులు అన్నయ్యో రామచంద్ర అని అరుస్తున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఒకవేళ ఇలాంటివి పునరావృతం అయితే పుట్టగతులు కూడా ఈ ప్రభుత్వానికి ఉండవని, యుద్ధ ప్రతిపాదకన ఇట్టి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేసి వాళ్ళ రిటైర్మెంట్ అయితే మరి వీళ్ళను ఉత్తగానే దొబ్బేసినట్లుగా వాళ్ళు ఏమడిగిర్రు అంటే వాళ్ళకు రిటైర్మెంట్ అయితే కొంత ప్యాకేజ్ అడిగిర్రట. పాపం ప్యాకేజ్ కూడా ఇవ్వకుండా ఒక్కొక్కరు ఆఫీసర్ రిటైర్మెంట్ అయితే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అయితే పూలదండలు, స్వీట్లు, చప్పట్లు ఆ రోజు మొత్తం ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి వాళ్ళకు ఎక్స్ప్రెస్ ఆ పెన్షన్ మళ్ళీ తర్వాత వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తారు. మరి ఈ వృద్ధులు ఏం చేసిరని ఈ గవర్నమెంట్ మొన్నటిదాకా పాపం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో వీళ్ళు మొత్తం ఐక్యత అది చేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గద్దెల మీద కూర్చున్నారు. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది కనుక మరి వీళ్ళకు ఐక్యత, వీళ్ళకి మాత్రం సాంఘీభావం తెలపకపోగా ఇటున్న ముఖాలు మళ్ళీ గిట్టు తిప్పుతురట. ఎందుకంటే ముసలోళ్ళు వీళ్ళు గట్టిగా కొట్లాడి బండ్లను దొరకబట్టలేరు అనుకుంటారు. కానీ వీళ్ళు వెనుక ఆదివాసీ సంఘాలు, ఆకలి సంఘాలు ఐక్యతతో పోరాటం చేస్తాం. వీళ్ళ తక్షణం ఈ సమస్యను పరిష్కరించకపోతే రేపు పొద్దుగాల విస్తృతంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, రకరకాలుగా చేస్తాం. కొందరైతే అస్తురు చూస్తురు పోతురు, ఏదో ఫోటో ఇదేం భయాలట్టు. కానీ ఇలాంటివి మానుకోవాలి. కొట్టకో చేత పట్టుకొని వాళ్ళ పోరాటాన్ని ఈ అమ్మ వయసు ఎంత ఉండాలి, ఆకలితో అలమటించి వీళ్ళ వయసు ఎంత ఉండాలి, 65 సంవత్సరాలు దాటి సేవ చేసి ప్రభుత్వానికి ఇలా నిరుపేదలై రోడ్డు మీద నిల్చున్నారు. ఈ పాపం తగిలితే కాంగ్రెస్ మరోసారి రాదు కనుక ఖచ్చితంగా గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ సమస్యను పరిష్కరించాలి. మీకు తొందరలో ప్యాకేజీ కేటాయించాలి. మీరు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. మంత్రివర్గ కమిషన్ వేసి వీళ్ళందరికీ రావాల్సిన డబ్బులు మన జీవితాలు కాదంటారు. ఉచితంగానే దొబ్బేస్తారా? ఉచితంగా దొబ్బేస్తారా? ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, అంగన్వాడీ ఆశా రిటైర్మెంట్ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. బంద్